కోసం అల్లము, ధనియాలు, జీలకర్ర ఈ 3 కలిపి దంచుకోవాలంట. తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఇవి తీసుకోవాలి. లాస్ట్లో వేయడానికి బెల్లం తీసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేయాలి తాలింపులో, చింతపండు రసం పులుసు కోసము. ఇవన్నీ తీసుకున్నాను నేను. ఇప్పుడు మా హస్బెండ్ చెప్తారు, ఆ విధంగా నేను చేస్తాను. ఫస్ట్ టైం చేయబోతున్నాను. ఇదిగోండి అల్లము, ధనియాలు, జీలకర్ర 3 కలిపి దంచుకున్నాను. పసుపు కొమ్ములు కూడా వేసుకోవాలి, కానీ పసుపు కొమ్ములు మనకు దొరకవు కదా ఇక్కడ. అందుకనే పసుపు కలిపి 3 మా ఇంట్లో మిక్సీ పాడైంది ఫ్రెండ్స్, అందుకనే నేను ఇదిగోండి రాయిలో దంచుతున్నాను అనమాట. మిక్సీ ఎస్టర్డేనే పాడైపోయింది మొత్తం, ఏమైందో తెలియదు. అలా ఆన్ చేశాను, ఒక్కసారిగా వైర్ కాలిపోయింది. అందుకనే చిన్న రాయిలో చేయాల్సి వచ్చింది ఈరోజు. తర్వాత గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, బయట అందరికీ వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నవి. ఈ వైరల్ ఫీవర్స్ ఒకరి నుంచి ఒకరికి బాగా వస్తున్నవి. మా హస్బెండ్ నుంచి మా ఫ్యామిలీకి, మా పిల్లలకి, నాకు అందరికీ వచ్చేసాయి ఫీవర్లు అయితే మామూలుగా లేదు. ఒకరు తగ్గితే ఇంకొకరికి, ఒకరు తగ్గితే ఒకరికి, అందరికీ ఈ ఫీవర్లతోనే చచ్చిపోతున్నాము. ఆల్రెడీ వచ్చిపోయింది నాకు, మళ్ళీ నాకు ఈరోజు మళ్ళీ జ్వరం వచ్చేలా ఉంది. నోరు టేస్ట్ పోయింది, నీరసంగా కూడా ఉంది. అందుకనే మా హస్బెండ్ అల్లం పులుసు చేయమంటేను అల్లం పులుసు చేద్దామని రెడీ అయ్యాను ఈరోజు. గిన్నె పెట్టేసుకున్న తర్వాత అదిగోండి ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నాతో తక్కువగా ఉన్నాయి, అందుకని తక్కువనే వేసాను. వాటిని బాగా కొంచెం వేపనివ్వాలి. నేను కొంచెం ఎక్కువ వేపేసాను, రంగు మారిపోయింది. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఈ అల్లం పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందంట, మా సార్ చెప్తున్నారు, మా హస్బెండ్. ఆయిల్ ఎక్కువ ఉంటే ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందంట. ఉడికేటప్పుడు ఆయిల్ కనిపించదంట, ఉడికేసిన తర్వాత లాస్ట్కు పైన ఆయిల్ తేలుతుందంట. అదిగోండి పోపు గింజలు వేసుకోండి, జీలకర్ర, ఆవాలు వేసుకోండి, పోపు గింజలు. అవి బాగా ఎర్రగా అయినాయి కదా. ఎర్రగా అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా కొంచెం ఎర్రగా అయ్యేలోపే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేస్తేను తొందరగా మగ్గుతాయి, తొందరగా ఉడుకుతాయి అవి. మంచిగా కలిపేసి అటు ఇటు. ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇందాక మనము అల్లంలో పసుపు వేసాం కదా, అందుకని ఇందులో మనం పసుపు వేయాల్సిన అవసరం లేదనమాట. అల్లంలో వేసిన పసుపే కలర్ వచ్చేస్తుంది, ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదు. అలా కలిపేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. చిన్న మంట మీద పెట్టేసి తర్వాత ఇదిగోండి అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని, అల్లము చూసారా ఎల్లో కలర్లో ఉంది. అల్లము రోట్లో దంచినందుకు కొంచెము మెత్తగా మెదగలేదు, అదే మిక్సీ అయితే ఇంకా మెత్తటి పేస్ట్ అయ్యేది, బాగుండేది అనమాట. ఇప్పుడు అల్లం అందులో వేసాను. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. అల్లము, ధనియాలు, జీలకర్ర 3 కలిపి దంచాను. అందులోనే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ ముద్ద ఇందులో వేసాను కదా, ఇప్పుడు కలర్ మారిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. తర్వాత చూసారు కదా, తీసిన తర్వాత సాల్ట్, కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత కారము. అల్లంలో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి మనం కారం కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. అల్లం కారం మనం పైనంగా వేసిన కారం ఇంకా కారం ఎక్కువ అవుతుంది. తర్వాత ఇంత చింతపులుపు పోసుకోవాలి. చింతపండు మీకు పుల్లగా కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి, పులుపు తక్కువ కావాలనుకుంటే తక్కువ రసం పోసుకోండి, తక్కువ చింతపండు వేసుకోండి. చూసారా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో నిజంగా. ఆయిల్ పైకి తేలింది చూసారా, అలాగా నిజంగా చాలా బాగుంది. తింటుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో దించుకునేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలని చెప్పాను కదా, అదిగోండి బెల్లం వేసాను. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.
నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, తినడం కూడా ఫస్ట్ టైమే, నాకు తెలీదు దీని గురించి. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ చేసేవారంట, ఈరోజు చేయమని చెప్తేనే చేశాను. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.